మీ అమ్మ చచ్చి కూడా పగ సాధించమంటుంది. నా కూతురికి దీంతో ఏ సంబంధం లేదని నేను రక్షించాలని ఆలోచించిందా? లేదు కదా. ఆంటీ, మా అమ్మతో కలిసి నేను చాలా కుట్రలు చేశాను. అయినా మీరు నన్ను క్షమించారు. నిజంగా మీరు దేవత. ఇక ముందు ఇలాంటి పనులు చేయకు బిందు. ఎక్కడున్నా ప్రశాంతంగా బ్రతుకు. అలాగే ఆంటీ. ఇప్పుడే నేనెటన్నా వెళ్ళిపోతాను. నా బతుకు నేను బతుకుతాను. ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు. దేవీపురం వెళ్ళు. అక్కడ ప్రశాంతంగా బ్రతుకు. మీ అన్నయ్య కూడా కబురు చేశాను. వాళ్ళక్కడ నీకోసం ఎదురు చూస్తుంటారు. అందరూ కలిసి సంతోషంగా బ్రతకండి. అలాగే ఆంటీ. ఐఎమ్ సారీ మహా. మీ అందరికీ ఎంతో ద్రోహం చేశాను. ఛీ! దామిని, ఐఎమ్ సారీ. రోజీ ఆంటీకున్నంత పెద్ద మనసు నాకు లేదు. అయినా అక్క అని పిలిచాను కాబట్టి క్షమిస్తున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. బిందు, నిన్నింకో విషయం అడగాలి. నిజంగా అపర్ణ దామినిని మహాని చంపడానికి ప్రయత్నం చేసిందా? లేదా ఆంటీ, అది కూడా మా అమ్మ చేసిన కుట్రే. వేరే అమ్మాయికి అపర్ణలాగా మాస్క్ వేసి యాక్సిడెంట్ చేయించింది. మేము పన్నిన ఎన్నో కుట్రలలో ఇది కూడా ఒకటి. సరే, ఇక నువ్వు వెళ్ళు. సరే ఆంటీ. ఏంటమ్మా, దాన్ని క్షమించి దేవీపురం పంపుతున్నావేంటి? మహా, తను పరాయిది కాదు. పైగా ఇప్పుడు తన తప్పు తను తెలుసుకుంది. ఇంకొదిలేయండి. శత్రువుని క్షమించడం ఏంటంటీ? దామిని, తను మనకి శత్రువు కాదు. అంబిక వేసిన ప్లాన్స్కి మీరిద్దరూ ప్రమాదంలో ఇరుక్కుపోయేవాళ్ళు. అప్పుడు బిందు ఏమో మనల్ని హెచ్చరించి కాపాడింది. ఆ రోజే నాకు బిందులో మార్పు అర్థమైంది. తను అంబికలా కాదు. అందుకే తన తప్పులు దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. పదండి. అమ్మా, మా బతుకులేంటమ్మా ఇలా అయిపోయాయి? అక్క దొరికింది అనుకున్నాం, కానీ అంతలోనే మా ఆశలన్నీ అడియాసలైపోయాయి.
ఇంత ఘోరంగా మోసం చేస్తుందని అనుకోలేదు ఆంటీ. పైగా అపర్ణి మమ్మల్ని చంపడానికి ట్రై చేసినట్టు క్రియేట్ చేసింది. శత్రువులు అలాగే ప్రవర్తిస్తారు. మనమే అప్రమత్తంగా ఉండాలి. నేనందుకే అపర్ణ ఈ పని చేసుండదని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. కానీ మీరే వినలేదు. సారీ అమ్మా, నీ మాట ఎప్పుడు కాదన్నా మేమెప్పుడు చిక్కుల్లో పడుతున్నాం. ఇంకెప్పుడు నీ మాట కాదనం. ఈ జన్మలో మేము అక్కని కలిసే అవకాశమే లేదా? అమ్మా, ఇంత దూరం వచ్చాక దాయడం అనవసరం. చెప్పేయమ్మా. ఏం చెప్పమంటావురా? నిజం తెలిసాక తను చెప్పనివ్వలేదు. సరే, అంతా అయిపోయింది, అన్ని మంచి రోజులే అనుకుంటే చెప్పలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా చెప్పాలా లేదా తనొచ్చాక చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. అంటే మా అక్కెవరో మీకు తెలుసా అమ్మా? తెలుసు. ఇన్నాళ్ళు మీకోసం, మీ ప్రేమ కోసం మీ మధ్య తిరిగి ఎన్నో అవమానాలు పడ్డా ఆ అపర్ణే మీ అక్క. అమ్మా నిజమా? అపర్ణి మా అక్క? ఎస్, నేను అప్పుడే అనుకున్నాను. తనకి మేమంటే చాలా ఇష్టం. అందుకే మమ్మల్ని అంతగా ప్రేమించింది. అమ్మా, ఈ విషయం అపర్ణకి తెలుసా? తెలుసు మహా. తను నాకు మొదట పరిచయం అయ్యిందే దేవమ్మ కూతురుగా. నేనప్పుడే తను మీ అక్కని చెప్దామనుకున్నాను. కానీ జైల్లో ఉండగా ఆ విషయం చెప్పొద్దని అపర్ణ మాట తీసుకుంది. తను నిర్దోషిగా ప్రూవ్ అయ్యాకే చెప్దాం అనుకుంది. మాకప్పుడే ఈ విషయం చెప్పాల్సింది. తనే మా అక్కని తెలియక తనని మేమెంతో బాధ పెట్టాం. అవును ఆంటీ, నేనైతే తనని కొట్టాను కూడా. దామిని అపర్ణ ఇలాంటివన్నీ పట్టించుకునే మనిషి కాదు. మీరంటే తనకి చాలా ఇష్టం. మీరు హిమబిందు వల్ల పడిపోతున్నారని చాలా బాధపడింది. మిమ్మల్ని రక్షించటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. నిన్న కాక మొన్న కూడా తను ఎంతో ఆనందంగా వస్తే మేమే నానా మాటలని బాధ పెట్టి పంపాం. మహా, దామిని, పరిస్థితులకి ఎదురెదటం పెద్ద పెద్ద వాళ్ల వల్లే కాలేదు. మీరెంతా మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఇప్పుడు కలవాలని రాసిపెట్టుంది. తను మొదటి నుంచి మమ్మల్ని చెల్లెళ్ళలాగే చూసింది. మేమే గమనించలేకపోయాం. ఆ రోజు బిందుని మా ఇంటి నుంచి గెంటేస్తుంటే ఏంటో అనుకున్నాను. దానికి కారణం ఇప్పుడు తెలుస్తుంది. అమ్మ లేనప్పుడు అక్కే అమ్మవుతుంది అంటారు. తను మీకు అక్కలాగే ప్రవర్తించింది. చివరికి ఉరి తీయబడేటప్పుడు కూడా నిజం చెప్పొద్దని నన్ను బ్రతిమిలాడింది.
తనే అక్కని తెలిస్తే మీరు బాధపడతారని, అది తనకి ఇష్టం లేదని చెప్పింది. అది అపర్ణ క్యారెక్టర్. మీరు మళ్ళీ ఇంటికి రావద్దన్నారని, సింగపూర్ మీటింగ్ అయ్యాక ఎటైనా వెళ్ళిపోతానని చెప్పింది. తను పిచ్చిది. మీరిద్దరూ తిడుతున్నా అవి చిన్నపిల్లల మాటల కింద తీసుకుని నవ్వుకునేది. తన ప్రేమలో ఏ కల్మషం లేదు. కానీ ఆ ప్రేమని మీరే అర్థం చేసుకోలేకపోయారు. అవును, అరవింద్ గొప్ప కోటీశ్వరుణ్ణి కావాలని కరెన్సీ కాగితాల వెంటపడ్డాడు. కానీ తరగని సంపద అపర్ణ ప్రేమలో ఉందని తెలుసుకోలేకపోయాడు. మీరు కూడా అంతే. అపర్ణ చూపిస్తున్న నిజమైన ప్రేమను కాదని బిందు చూపించిన దొంగ ప్రేమ వైపు తిరిగారు. ఆంటీ, మేము అర్జెంటుగా అక్కతో మాట్లాడాలి. అవునమ్మా, మేం చేసిన తప్పులన్నింటికి క్షమాపణ చెప్పుకోవాలి. అలాగే మాట్లాడుతురు గాని ముందు మీరు ఏడు పాపండి. మీ అక్కెవరో తెలిసాక ఆనందపడాలి గాని ఇలా బాధపడకూడదు. ఊరుకో, బాధపడకండి. అమ్మా, నీ కూతుళ్లలో నేనే బాగా దురదృష్టవంతురాలనిపిస్తుంది. చిన్నప్పుడే నిన్ను పోగొట్టుకున్నాను. చాలా కాలం తర్వాత చెల్లెళ్ళని కలిశాననుకుంటే ఆ ఆనందం కూడా ఎంతో కాలం నిలబడలేదు. మళ్ళీ అనాథనైపోయాను. ఇదేంటి ఈ టైంలో దామిని ఫోన్ చేస్తుంది? తిట్టాల్సినవేమైనా మిగిలిపోయాయేమో. హలో అక్క. పిలుస్తున్నావా? నువ్వే కదక్క మా అక్కవి, అందుకే అలా పిలిచాను. ఇంతకాలం ఈ నిజాన్ని ఎందుకు దాచావక్క? అసలు మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? అమ్మ చెప్పిందా? ఆంటీ అన్ని సాక్ష్యాలతో నిరూపించిందక్క. ఇదంతా అంబిక హిమబిందు కలిసి చేశారు. ఆ హిమబిందు ఎవరో కాదక్క, మన మేనత్త కూతురే. వాళ్ళమ్మ అంబికే మన మేనత్త. నేనప్పుడే అనుకున్నాను మహా, ఇదంతా ఎవరో పగతో చేస్తున్నారని. అక్క, మమ్మల్ని క్షమించు. ఆ హిమబిందు మాయలో పడి నిన్ను అనరాని మాటలు అన్నావు. నీ పట్ల ఎన్నో అపచారాలు చేశాం.
ఇదంతా హిమబిందు వల్లే అక్క. తను అక్కలా నటించి మమ్మల్ని మోసం చేసింది. నీ మీద లేనిపోనివన్నీ చెప్పింది. పోనీలేరా, ఇక మన మధ్య ఎలాంటి అపార్థాలు ఉండవు. మనం ముగ్గురం కలిసిపోయాంగా. అవునక్క, ఇన్నాటికి దేవమ్మ కూతుళ్ళం ముగ్గురం కలిసాం. మీరిద్దరూ అక్క అని పిలుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు మాత్రం చాలా బాధగా ఉందక్క. ఆ రోజు నిన్ను మెడపట్టి బయటికి గెంటేశా. నానా మాటలని నిన్ను అవమానపరిచావు. ఆఖరికి నువ్వెంత హ్యాపీగా సింగపూర్ వెళ్తున్నానని చెప్తే అప్పుడు కూడా నిన్ను బాధ పెట్టేలా మాట్లాడావు. నువ్వు మమ్మల్ని హత్య చేయడానికి ట్రై చేస్తావని అపోహపడ్డాం. నువ్వు మా దగ్గరకు వచ్చినా, మా గదిలోకి వచ్చినా రావద్దని అన్నావు. అప్పుడు నువ్వెంత బాధపడ్డావో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. అవునక్క, నిన్ను మా జీవితాల్లోకి రావద్దని, మమ్మల్ని పట్టించుకోవద్దని అన్నావు. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. దామిని, మహా, ఇంకవన్నీ మర్చిపోండి. ఈ క్షణం నుంచి మనం గతం తలుచుకోవద్దు. వర్తమానంలో బ్రతుకుదాం. భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. అక్క, నిన్నిప్పుడే చూడాలనుంది. మమ్మల్ని సింగపూర్ రమ్మంటావా? ఆ, వద్దు. ఇక్కడ నేను చాలా బిజీగా ఉన్నాను. మీరొచ్చినా మీతో టైం స్పెండ్ చేయలేను. ఇక్కడ సెమినార్ పూర్తవ్వగానే నేనే వచ్చేస్తాను. ఓకేనా? ఓకే అక్క. నువ్వు మమ్మల్ని క్షమించినట్టే కదా? చచ్చా, మనం ఒకే రక్తం పంచుకు పుట్టిన అక్క చెల్లెళ్ళం. మన మధ్య ప్రేమలు తప్ప క్షమాపణలు ఉండకూడదు. అమ్మలాగే నీ మనసు కూడా మంచిదే. అందుకే మేమెన్నన్నా మా కోసం ఓర్పుగా ఉన్నావు. మీరు నా చెల్లెలురా. ఐ లవ్ యూ అక్క. నన్ను We love you. I love you too, Ra. అమ్మా, రేపు మన ఇంట్లో ఒక పెద్ద పార్టీ పెట్టుకోవాలి. అరవిందులంటే నరకాసురుడు వధ జరిగింది. అంబిక జైలుకి వెళ్ళిపోయింది. బిందు దేవీపురం వెళ్ళిపోయింది. అవునంటే త్వరలోనే అపర్ణ సింగపూర్ నుండి వచ్చేస్తుంది. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. అప్పుడే అంతా అయిపోలేదు. నీ మరదలు పెళ్లి చేసేస్తేనే కథ సుఖాంతమైనట్టు. ఏంటి, దామిని పెళ్ళ? మా వల్ల కాదు. అవునమ్మా, ఆవిడ గారికి పెళ్లి చేయాలంటే మూడో ప్రపంచ యుద్ధం రావాలి. రే, తనని మరీ అంత మోసేయకండి. ముక్కుసుటిగా వెళ్ళటం వల్ల అది గయ్యాళ్ళ కనిపిస్తుంది. అంతే తప్ప తను బంగారం. అయ్యో ఆంటీ, నా మరదలు బంగారం కాదు, పెద్ద కంచు. తనకి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియనే తెలియదాంటీ. అందువల్లే ఇన్నిసార్లు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. అది మా ఆవిడ అడుగుజాడలో నడుస్తుంది. బావా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎంతైనా దామిని మనింటి ఆడపడుచు. తన పెళ్లి చేసేద్దాం. అరే, అలా ఎలా చేస్తాం బావా? ఒక మనిషి 100 సార్లు సంబంధాలు చెడగొట్టుకోవచ్చు, కానీ ఒకటే సంబంధాన్ని 100 సార్లు ఎవరు చెడగొట్టుకోరు.
పెళ్ళాము నా మరదలు దొందు దొందే. బావా కాస్త వెనక ముందు చూసుకొని మాట్లాడటం మంచిది. ఏంటయ్యా వెనక ముందు? ఆ వెనక ఆ ముందు. హాయ్ హాయ్ బావా హాయ్. బావా నిన్ను ఆగండి ఆగండి. చూడండి ఆంటీ బావగారు ఎలా మాట్లాడుతున్నారో. వాళ్ళ సంగతి వదిలే గాని అక్కతో మాట్లాడారా? మాట్లాడామమ్మా. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. అవునా ఆంటీ, మేం సారీ చెప్పేశాం. తను మన మధ్యలో సారీలేంటి అని చెప్పింది. పోన్లే, ఇప్పటికైనా మీ మధ్య అపార్థాలు తొలగిపోయాయి. ఇక నుండి దేవమ్మ కూతుళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు. అవునమ్మా. ఏ లోకంలో ఉన్నా మా అమ్మ ఆత్మ శాంతిస్తుంది. పోన్లే, మీరందరూ ఒకటయ్యారు. ఇప్పుడు అపర్ణ కూడా ఇక్కడ ఉండుంటే బాగుండేది. ఆంటీ ఈ దయ్యాలు ఎక్కడ పండిస్తాయంటీ? అపర్ణ అంటే దేవత. ఆ అమ్మాయిని వీళ్ళు ఉన్నెవరు? మేము దయ్యాలమా? ఆగు. ఇది నువ్వు కలలు కన్న జాబ్. ఈ జాబ్ కోసం నువ్వెట్లట్టుగా ప్రాక్టీస్ కూడా వదిలేశావు. ఇంత మంచి జాబ్ వదిలేశావంటే ఏంటర్థం? లేదాంటీ, ఈ సొసైటీని కొంతమంది అవినీతి పరులు స్పాయిల్ చేస్తున్నారు. వాళ్ళకి కొంతమంది అవినీతి అధికారులు సాయం చేస్తున్నారు.